గైస్ ఇక్కడ కనిపిస్తున్న బాక్స్ అయితే ఇలాంటిది అయితే బాక్స్ కాదు, ఇదైతే బట్టలు కలెక్ట్ చేసే బాక్స్. హే గైస్ అస్సలాం వాలేకుం, వెల్కమ్ బ్యాక్ టు డే 8 ఆఫ్ రంజాన్ సిరీస్. సో ఈ రోజు అయితే నేను మార్నింగ్ సేరీకి అయితే చాలా ఎర్లీగా లేసిన, ఎర్లీ అంటే మరి 3 o'clock కి లేసేసాను. ఈ రోజు సేరీలకు అయితే మన కోడి ఉంది, కోడి అంటే సుగం కోడి, ఇంకా అయితే ఒక షవర్మా, ఇంకా మస్జిద్ కి అయితే వచ్చేసినాను. నేను నమాజ్ కి అయితే చాలా టైం ఉంది, అందుకని ఖురాన్ చదువుతున్నాను. ఏంటో జనాలు నాకైతే ఎందుకో తెలియదు, కానీ మార్నింగ్ చూసుకుంటే మనకి తక్కువ కనిపిస్తారు. అదే ఇఫ్తార్ కి అయితే కుప్పలు వస్తారు. అది ఎందుకో మీ అందరికి తెలిసే ఉంటుంది. ఇక్కడ స్టార్టింగ్ లో చెప్పా కదా బట్టలు కలెక్ట్ చేసే బాక్స్ అని. ఈ బాక్స్ ఎలా అంటే దీంట్లో అయితే కోయటోళ్ళు వాళ్ళ బట్టలు, షూస్ ఏవైనా సరే పాత ఏవైనా కొత్త అయినా దీంట్లో తీసుకుని వచ్చి పెడతారు. వాళ్ళకి అవసరం ఉన్న వాళ్ళైతే తీసుకోవచ్చు. ఇంకా ఇఫ్తార్ టైం కి అయితే నేనైతే రోజు చెప్తా కదా మీకు 40 కిలోమీటర్ దూరంగా వెళ్తానని. ఈ రోజు అయితే ఇక్కడే ఇఫ్తార్ మనకి. ఎందుకంటే ఈ రోజు సాటర్డే కాబట్టి మా కోయటోళ్ళ ఫ్యామిలీ మొత్తం అయితే ఇక్కడికి వచ్చేస్తారు. ఇంకా మా మస్జిద్ లో అయితే కూర్చోబెట్టి ఇలా భోజనాలు అయితే పెట్టారు. ఇక్కడైతే పెడతారు. ఇక్కడ పెట్టేది ఎవరంటే ఒక కోయటి అతను అయితే ప్రతిరోజు అయితే పెడతారు. ఇక్కడ కనిపిస్తున్నాడు కదా ఈయన. నాకైతే అక్కడ కూర్చోడానికి స్థలం దొరకలేక నాకైతే ఈ చేతిలో ఇది చేతి పంపించేసినారు. రేపటి కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.